నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకర. ఇప్పటివరకు వైసీపీ పార్టీలో కొంతమంది నాయకులుంటారు. పేర్ని నాని, కొడాలి నాని, వలభనేని వంశీ, అంబటి రాంబాబు, రోజా, ఇలా గుడివాడ అమర్నాథ్, ఇలాంటి కొంతమంది నాయకులుంటారు. వీళ్ళు నోరు తెరిస్తే బూతులు మాట్లాడతారు అని చెప్పి అందరికీ తెలుసు. రాష్ట్రమంతా కూడా అసహ్యించుకుంటుంటుంది వీళ్ళ మాట తీరుకి. మరి రాష్ట్రం మొత్తమే అంటే సొంత పార్టీ నాయకులు కూడా అసహ్యించుకుంటున్నారు సీనియర్స్ అంటే. అది ఆషామాషీ విషయం కాదు. ఇప్పుడు డైరెక్ట్‌గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అనేసారు. వాళ్ళలా నేను చిల్లర మాటలు మాట్లాడలేను. నాకంటూ కొన్ని విలువలుంటాయి. నేను వాటిని పాటిస్తాను అని. మరి ఎలా చూడాలి? సొంత పార్టీ నాయకులే సీనియర్ నాయకులే చీకొడుతుంటుంటే, ఇంకా వీళ్ళకి వైసీపీలో రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. ఇలా మాట్లాడితేనే అని వీళ్ళు అనుకుంటున్నారు. అంటే వీళ్ళ మైండ్ సెట్ మారుతుందా? లేదా? ఈ విషయం వాళ్ళకి తెలుసా? లేదా? అనే దాని మీద మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు టీడీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, టీడీపీ స్పోక్స్ పర్సన్ బొమ్మన చెరువు శ్రీరాములు గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన్ని అడుగుదాం. నమస్కారం సార్. సరే, రాష్ట్రమే చేకొట్టింది అనుకుంటే ఇటు సొంత పార్టీ సీనియర్ నాయకులు కూడా వాళ్ళలా నేను మాట్లాడలేను, నాకు కొన్ని విలువలు ఉన్నాయి అని చెప్పేసి అన్నారంటే వీళ్ళకి విలువలు లేవు అనే కదా అర్థం. మరి వాళ్ళకి ఆ విషయం అర్థమవుతుందా? సొంత వాళ్ళే చీకొడుతున్నారు, మనం ఇలా మాట్లాడకూడదు అని. ఇప్పుడు పెద్దిరెడ్డి దానికి మాట్లాడినాడు. అవును సార్. ఆయన పవన్ కళ్యాణ్ పాపం ఆపరేషన్ చేయించుకుంటే అవును. ఆయన ఈ అంబటి రాంబాబు కంటెంట్ ఏమంటే ఉమ్, ఆయన ఉప ముఖ్యమంత్రి, ఉమ్, ఆయన క్యాబినెట్కి పోడు, ఉమ్, ప్రభుత్వ కార్యక్రమాలకు పోడు, ఏదో ఒకరోజు తల్లికి బాగలేదు నేను ఒకరోజు, ముక్కుకి ఆపరేషన్ చేసుకున్నాను ఒకరోజు, బాంబేలో చేయికి ఆపరేషన్ చేసుకున్నాను అని ఒకరోజు ఈయన ఎగ్గొడతా ఉంటాడు, తరచూ హైదరాబాద్లో ఉంటాడు, ఏదో సీరియస్ కామెంట్ చేశాడు. అదే. అయ్యా ఇప్పుడు దానికి కౌంటర్గా పెద్దిరెడ్డిని ఏదో అడిగారు ప్రశ్న ఉమ్, విలేకరులు, ఇట్లా మీ పార్టీ నాయకుడు ఇట్లా అన్నాడు కదా, దీని మీద మీరు ఏం మాట్లాడతారు అని చెప్పని పెద్దిరెడ్డిని అడిగారు. వాస్తవంగా పెద్దిరెడ్డి అనే వ్యక్తి మా చిత్తూరు ఉమ్మడి జిల్లాలో చంద్రబాబు నాయుడు తర్వాత అమర్నాథ్ రెడ్డి వాళ్ళ కుమారులు, ఎవరు మన కిరణ్ కుమార్ రెడ్డి, కిషోర్ కుమార్ రెడ్డి, తర్వాత వీళ్ళ కుటుంబం రాజకీయాల్లో కొంత పేరుగల్ల కుటుంబాలు వీళ్ళు. సార్. మొదటి నుంచి తీసుకుంటే ప్రత్యర్థులు కూడా మళ్ళా ఒకరికంటే ఒకరికి పడదు రాజకీయ పరంగా. ఈయన ఉమ్మడి శత్రువు ఎవరికి? కిరణ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీకి, ఇటు మా నాయకుడు మా పార్టీకి, ఉమ్, మా చంద్రబాబు నాయుడు గారికి వీణ. అయితే వీళ్ళు ముగ్గురు ఏ రోజన్నా చూడు నువ్వు, నేను ఇక్కడ ఏదో పొగుడుతానను ఏదో గొప్ప చెప్తానను ఆయన గురించిని కాదు, ఉమ్, పెద్దిరెడ్డి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళ కుటుంబాల్లో ఉన్న రాజకీయాల్లో ఎవరైనా కూడా ఏ రోజు పొరపాటున ఒక మాట వీళ్ళు మాట్లాడిన వాళ్ళు కాదు, ఉమ్, ఇంక్లూడింగ్ పెద్దిరెడ్డి గారు కూడా. నేను చిన్నప్పటి నుంచి గమనిస్తూ ఉన్నా. ఆయన చూడు ఎంత హుందాగా చెప్పాడా. అవును. మనము ఉన్నిట్లే మాట్లాడాలి. సరే ఆయన అవినీతి, ఆయన వాళ్ళ దౌర్జన్యాలు, వాళ్ళు చేసే రాజకీయాలు అది పక్కన పెడితే మాట్లాడేటప్పుడు ఆ విధానము నాకు వీళ్ళు ముగ్గురిదే నేను ఒకే రకంగా తీసుకుంటా, నాకు బాగా నచ్చుతుంది. మేము కూడా అట్లా వాళ్ళని చూసి నేర్చుకునే వాళ్ళం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు, ముదుకృష్ణ నాయుడు, రామారావు గారు, అదే కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళది, వాళ్ళ సీనియర్స్, వీళ్ళంతా చూసే మేము నేర్చుకున్నాము. వీళ్ళు ఆ పార్టీలో యథారాజా తదా ప్రజ. వైసీపీలో నువ్వు అధినాయకుడు చూసుకో, కింద వరకు సజ్జలు కానీ, తర్వాత మన ఇతను అంబటి, నువ్వు చెప్పావు ఆ పేరుని నాని, గుడివాన్ నాని ఉన్నారు కొంతమంది, సాయిరెడ్డి ఉన్నాడు ఆ పార్టీలో, సరే ఇప్పుడు లేడైనా. వీళ్ళంతా కూడా ఒకే మూసలో ఒరే తరే వాడు ఈడు ఇంట్లో వాళ్ళని, వీధిలో వాళ్ళని, బయట వాళ్ళని ఇష్టం వచ్చినట్లు నోటికి వచ్చినట్లు మాట్లాడటము, విలువలు లేకుండా మాట్లాడటము. అరే మనం ఎమ్మెల్యేలా లేదా మంత్రులు చేశామా, ఒక పార్టీకి ఇంత గుర్తింపు పొందాము కదా, ఇంత ప్రజలు ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడేటప్పుడు పెద్దిరెడ్డి నాకంటే మోస్ట్ సీనియర్. అవును సార్. మేము ఏ పదవి చేయాల అవును. నేను చెప్పేది. ఆయన ఎమ్మెల్యే, మంత్రి, వాళ్ళ కొడుకు, వాళ్ళ తమ్ముడు, అవును. చంద్రబాబు నాయుడు 4 సార్లు ముఖ్యమంత్రి, 4 సార్లు అపోజిషను, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి. నేను ఎందుకు చెప్తాను వీళ్ళ గురించి? నాకేదన్నా మాట్లాడాలంటే నా మనసు కూడా ఒప్పుకోదు. నాకు అవును. మనము చిన్న వ్యక్తిని, ఒక సర్పంచ్ని కూడా ఒరే అనేయాలంటే కూడా మనసు ఒప్పదు. ఎందుకంటే ప్రజల్లో ఎన్నుకున్న వాళ్ళు, వాళ్ళకంటే ఒక గౌరవం ఉంది, గౌరవం ఉంటుంది. అది వదిలేసి వీళ్ళు ఇంకా అదేమో పూనకాలు వచ్చినట్లు, ఇంకా మా పనికిరాని మాటల్లోనే మేము పుట్టినాం, పెరిగినాం,
మేము దాన్నే తింటా ఉన్నాం, పొద్దున్నే లేస్తే పళ్ళు తోముతాం, దాంతోనే టిఫిన్ తింటాం, భోంచేస్తాం, నిద్రపోతాము. సో ఇవే మాకు వస్తాయి అని జీర్ణించకపోయింది వాళ్ళకు. ఎందుకంటే చాలా బాధ అవుతుంది ఇది. వీళ్ళ గురించి చెప్పాలా మాట్లాడాలంటే కూడా ఈ ఛానళ్ళలో లేదా ఈ ఇంటర్వ్యూస్లో కూడా మాలాంటి వాళ్ళకు మాట్లాడాలంటే కూడా ఇటువంటి వెధవలు అనలేను, కానీ వెధవ మాటలు మాట్లాడేది ఎందుకు? వాళ్ళ గురించి మనం చర్చ ఎందుకు? ఉపయోగం ఏమన్నా ఉందా వీళ్ళ వలన సమాజానికి? అంటే మీరు ఉపయోగం అయ్యే స్థాయి వరకు పోయారు, మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయినారు, ఎంపీలు అయినారు. మీకు ఆ నోటితోలు ఎందుకు? జైలుకి పోయావు కదమ్మన్నా. నువ్వు చంద్రబాబు నాయుడు గారి తల్లిని వాళ్ళ కుటుంబాన్ని మాట్లాడి జైలుకి పోస్తే కూడా ఇంకా బుద్ధి రాకపోతే ఏం చెప్పాలి మనము? ఇప్పుడు అంతలో ఇంకోటి వద్దు, వాళ్ళ నాయకుడే కదా, నెంబర్ 2 స్థాయిలో ఉన్నవాడు కదా పెద్దిరెడ్డి గారు. పెద్దిరెడ్డి ఏం చెప్పాడు ఈరోజు నీ గురించి? ఆయన అందరి గురించి ఇట్లే చెప్తా అన్నాడు మొదటి నుంచి. ఆయన ఎవరైనా మొహమాటం లేకుండా నేను ఎట్లంటే అట్లా మాట్లాడను, అది వాళ్ళకే జల్లు కానీ నాకు జల్లదు, నేరుగా చెప్పాడు కదా ఇంటర్వ్యూలో. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కీలు బొమ్మల్లాగానేమో వీళ్ళు ఉన్నారు, ఆయన ఏమో ఎక్కడ ఎవరితో ఉన్నా కానీ నా విలువలు తగ్గేలా నేను ప్రవర్తించనని ఆయన ఉన్నారా? అది వాస్తవము. ఇప్పుడు మాకు బద్ద శత్రువైన రాజకీయ పరంగా మా పార్టీకి మాకు నేనే చెప్తున్నా కదా. నేను చూడండి, ఆయన 89లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాడు, అంతకుముందు ఓడిపోయాడు. 85లో ఆ ప్రాంతంలో సమితికి ఓడిపోయాడు. నేను అప్పటి నుంచి చూస్తూ ఉన్నా రాజకీయాల్లో హుందాతనం ఉంటుంది ఆయన దగ్గర. అందుకే ఆయన పెద్ద ఆయన అంటారు జిల్లాలో, వాళ్ళ పార్టీలో పెద్ద ఆయన ఊరికే రాదు కదా. ఇప్పుడు మా నాయకుడికి వచ్చింది, ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందాడు. ముద్దుకృష్ణ ఉన్నాడు, అజాత్ శత్రువు. రామకృష్ణారెడ్డిని ఉన్నాడు, ఆయన 3 సార్లు ఎంపీ, 4 సార్లు ఎమ్మెల్యే. ఇప్పుడు వాళ్ళ కొడుకు అమర్నాథ్ రెడ్డి. వాళ్ళ నోట్లో కూడా ఎప్పుడు ఇంత సీనియారిటీ ఉండే నాయకులు కానీ మేము చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాము. రాజకీయాలు మేము ఉన్నాము, మేము కూడా పోటీ చేశాము, ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా, కాలేజీ స్టూడెంట్స్ లీడర్గా ఉన్నాము, పోటీ చేసాము. అక్కడ కూడా అన్ని రాజకీయాల్లో ఉన్నాం, మేము చూస్తూ ఉన్నాం అందరినీ కూడా, మా జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా. ఆ పార్టీలు ఈ కొద్ది మంది అసలు వాళ్ళకు దీని నుంచి పోయిందో ఏమో కానీ వాళ్ళు నిద్ర లేస్తే ఎక్కడ పోయినా వివాదాల మాటలు, పనికిరాని మాటలు, కించపరిచే మాటలు, దూషణలు. ఇంకా వీళ్ళకు కాలమే పరిష్కారం చెప్పాలి తప్పితే ఇంకా వీళ్ళు మారరు. అది కాలమే పరిష్కారం చెప్పాలి. జైలుకి పోయినారు, కేసులు ఎదుర్కొంటా ఉన్నారు, మళ్ళీ బయట వచ్చి మళ్ళీ అదే మాట్లాడితే ఇంకా మార్పు రాదు. ఇంక నేను దాంట్లోనే తింటా, దాంట్లోనే పనుకుంటా, దాంట్లోనే పొరులాడతా అంటే ఇంక వాళ్ళ కర్మ, మనం ఏం చేద్దాం?